ఏ విధంగా అయితే అత్తిరామ్ స్వామీజీతో ఇక్కడ పాచికలాడనే విషయాన్ని కూడా అత్తిరామ్ మఠానికి సంబంధించి అధికారులు కూడా స్వయంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వామివారు అడిగిన పాచికలు కావచ్చు, ప్రదేశాన్ని కావచ్చు కొద్దిగా అలంకరించి స్వామివారికి ఏ విధంగా స్వామివారు ఇద్దరు కలిసి ఆడారనేసి అని కూడా ఇక్కడ చూడొచ్చు మనము. అదే విధంగా అత్తిరామ్ బాబూజీ అయోధ్య నుంచి తిరుమలకు వచ్చి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం కోసం వేచి ఉన్నారు. అయితే స్వామివారు అనుగ్రహించకపోవడంతో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు స్వామివారే స్వయంగా వచ్చి ఆయన్ని కాపాడి నీకు ఏ కోరిక కావాలో కోరుకో అనేసి అని స్వామివారు చెప్పగా అత్తిరామ్ స్వామీజీ శ్రీవారిని, స్వామి మీరు ఒక రోజులో నాకు 1 గంట సేపు నాతో పాటు పాచికలు ఆడాలనేసి అని కూడా స్వామివారిని ఆయన కోరడం జరిగింది. అత్తిరామ్ బాబూజీ కోరిన కోరికను స్వామివారు అనుగ్రహించి రోజు అత్తిరామ్ బాబూజీ గారితో పాటు రోజు 1 గంట సేపు పాచికలు కూడా ఆడుతూ అయితే ఉన్నారు. అయితే స్వామివారు అత్తిరామ్ బాబూజీ స్వామివారికి గెలిచినప్పుడంతా ఆయన ఆభరణాలు అయితే ఇచ్చేవారు. అదేవిధంగా స్వామి కాడ కైంకర్యాలు చేసే పూజారి అయితే చూసి స్వామివారి ఆ ఆభరణాలు ఈ విధంగా దొంగతనం చేశారు ఒక సాధువు అనేసి అని చెప్పగా రాజుగారు ఈయన్ని అయితే బంధించారు. అయితే స్వామి నాకు స్వయంగా ఇచ్చారని చెప్పి కూడా అత్తిరామ్ బాబూజీ గారు అయితే చెప్పారు. అయితే స్వామివారు ఇది నిజమా కాదా అనేసి అని చెప్పి స్వామివారిని